హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో వ్రతాలు, పండుగలు ఉన్నప్పుడు మనకి పీరియడ్ టైం ఉంటుంది కదా! అలాంటప్పుడు మనం టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ టిప్ ట్రై చేసి చూడండి. టాబ్లెట్స్‌తో పని లేకుండా మనము 2-3 రోజుల దాకా పీరియడ్స్ రాకుండా చూసుకోవచ్చు. ముందుగా ఒక 5 మిరియాలు ఇలా తీసేసుకొని, మనం వేసుకున్న దుప్పటకి కానీ, లేదంటే శారీ వేసుకునే వాళ్ళైతే శారీ కొంగుకి కానీ ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ దుప్పటని మన దగ్గర పెట్టుకున్నట్టయితే మనకు 3 రోజుల దాకా పీరియడ్స్ రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే ఇప్పటిది కాదండి. మన నాన్నమ్మలు, అమ్మమ్మలు కాలం టిప్ అండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ చలికాలంలో పాదాల పొగలతో బాధపడే వారికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పటిక అంటారండి. అన్ని పూజ స్టోర్ రూమ్స్‌తో అవైలబుల్‌గా ఉంటుంది. ఈ పటికని కొద్దిగా తీసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. నేను మిక్సీ జార్‌లో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకున్నాను. దీన్ని ఒక హాఫ్ స్పూన్ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పటిక పౌడర్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను. తర్వాత కొబ్బరి నూనె అండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి 2 కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మనము నైట్ పడుకునే ముందు మనకు పాదాల పొగళ్ళు ఉంటాయి కదా, వాటికైతే ఇలా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసి మనం ప్రొద్దున్నే లేసి కాళ్ళను వాష్ చేసుకున్నట్టయితే పగళ్ళు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి. కాళ్ళ పొగళ్ళు వెళ్ళిపోయి కాళ్ళు స్మూత్గా అయిపోతాయండి. మనకు ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు. ఈ పట్టిక ఒక 20 రూపాయలకి తెచ్చుకున్నాం అనుకోండి, కొబ్బరి నూనె ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, మనం గారెలు చేస్తూ ఉంటాం కదా, అన్నీ కూడా ఒకే షేప్లో రావాలి అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక నీట్గా ఉన్నది ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఈ వాటర్లో ముంచేసి గట్టిగా ఇలా పిండేసేయాలి. వాటర్ మొత్తం నీట్గా ఇలా పిండేసుకోవాలి. వాటర్ కొంచెం కూడా లేకుండా ఇలా పిండేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి. చిన్నది ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ని గ్లాస్ మీద వేసేసి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేయాలండి, లూజ్ ఉండకూడదు. ఇలా టైట్గా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో అయితే గారెలు వేస్తే చాలా చక్కగా ఒకే షేప్లో వస్తాయి. ఇప్పుడు కొద్దిగా గారెపిండి ఇలా తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా గారె షేప్లో అయితే ఇలా ఒత్తేసుకోవాలి. కాస్త చెయ్యి ఇలా తడుపుకున్నట్టయితే నీట్గా వస్తాయండి షేప్స్ అనేవి. ఇలా నీట్గా ఒత్తేసిన తర్వాత చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా పడిపోతాయో. మనం గ్లాస్ని కొద్దిగా ఇలా కదిపించినట్టు చేసామనుకోండి, నీట్గా పడిపోతుంది గారె అనేది. ఎన్ని గారెలైనా మనము నిమిషాలు ఇలా వేసేసుకోవచ్చు. ఈసారి మీరు గారెలు చేస్తే ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా చక్కగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి దారాలు ఖాళీ అయిన తర్వాత ఇలాంటి రీల్స్ పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అనేసి, అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా ఉపయోగపడతాయండి. నేను ఇక్కడ ఒక ఖాళీ అయిన రీల్ తీసేసుకున్నాను. అందులోకి చూడండి కొద్దిగా ఇలా పేపర్ని ఇలా మడతేసి అందులోకి ఇలా పెట్టేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ రీల్ లోపలికి ఇలా పెట్టుకున్న తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ని ఇలా కట్ చేసి ఇలా అతికించుకోవాలి కొద్దిగా. దీన్ని మనము రోజు గడప దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ అగరబత్తులు పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, అగరబత్తులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక 2-3 స్పూన్ల మినప్పప్పు అయితే ఇలా నానబెట్టేశానండి. ఒక 4-5 గంటల సేపు ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ పచ్చి పాలు పోయాలి. పోసేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది అయితే మనకు ఫేస్ ప్యాక్కి చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా అయితే ఉంటుంది. స్కిన్ మంచి గ్లో అయితే వస్తుంది. ఇలా బాగా ఒక 2-3 నిమిషాల్లో బాగా రబ్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలండి. బాగా ఇలా రబ్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, మన స్కిన్ మనమే నమ్మలేము, అంత చక్కగా అవుతుంది. చూడండి కొద్దిగా ఇలా నేను ఇలా ఇది చేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత బాగా మెరుస్తూ ఉందో స్కిన్ అనేది. వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఉంటుందో అసలుకి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఒకసారి, మీరే ఆశ్చర్యపోతారు. చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అయితే మీరే గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వంట సోడా అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకొని ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టేసుకుంటూ ఉంటాము. ఇవి కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనేది మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాము. ముందుగా దీన్ని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసేసుకొని ఇలా వాటర్లోకి వేయాలండి. ఇలా వేయగానే ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇలా వస్తే అది ఎక్స్పైర్ అవ్వలేదని అర్థం అండి. ఇలా బబుల్స్ రాలేదు అనుకోండి, అది ఎక్స్పైర్ అయిపోయిందని. ఎక్స్పైర్ అయినది వాడకూడదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా పీరియడ్స్ టైంకి రాకపోవడము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అలాగే ఒక స్పూన్
మెంతులు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించినప్పుడు చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నామనుకోండి మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. రోజు పరగడుపున ఈ వాటర్‌ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్ అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము అలోవెరాని ఇలా కట్ చేసుకొని స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! కట్ చేసిన వెంటనే అలాగే యూజ్ చేయకూడదండి. దీన్ని ఇలా వాటర్‌లో వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసామంటే ఇందులో ఉన్న యెల్లో కలర్ మొత్తం వాటర్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము దీన్ని తీసుకొని హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని అలాగే కట్ చేసిన వెంటనే అలాగే యూజ్ చేయకూడదండి. అలా చేస్తే దురద వచ్చే అవకాశం ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫంక్షన్స్‌కి ఎళ్ళినప్పుడు ఎక్కువ మేకప్ ఐటెమ్స్ లేకుండా సింపుల్‌గా ఇలా మేకప్ చేసుకోండి. అసలు మేకప్ ఎంతసేపయినా పోదు. స్కిన్ అయితే చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. ముందుగా మీరు ఏదైనా యూజ్ చేసే క్రీమ్ తీసేసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ కానీ లేదంటే మీరు ఏ క్రీమ్ యూజ్ చేస్తే అది కొద్దిగా తీసుకోండి. తర్వాత కొద్దిగా పౌడర్ వేసేసుకోండి. మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే అది వేసేసి ఇలా చక్కగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని గనక మనం ఫేస్‌కి అప్లై చేసినట్టయితే మంచి మేకప్ లుక్ అయితే వస్తుందండి. అసలు మనకు ఎక్కువ మేకప్ ఐటెమ్స్‌తో పని లేకుండా మనకి ఇంట్లో ఉన్నవిటితోనే మనం ఇలా ఈజీగా అయితే రెడీ అయిపోవచ్చు. మంచి గ్లో ఉంటది స్కిన్ అనేది. మనం ప్రొద్దున్నే రెడీ అయ్యామంటే ఈవినింగ్ దాకా అలాగే ఉంటది. ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. చూస్తున్నారు కదా ఎంత బాగా గ్లో అయితే వచ్చిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి పేపర్ కప్ ఉంటే చాలండి మనం ఈజీగా ముగ్గులైతే వేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక పేపర్ కప్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో మనకు నచ్చిన డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న డిజైన్ అయితే నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. మీకు వచ్చిన డిజైన్ మీరైతే డ్రా చేసేసుకోండి. నేను ఇలా డ్రా చేసుకున్నానండి. తర్వాత ఒక సూది తీసేసుకొని ఇలా మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే చిన్న చిన్నగా ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా హోల్స్ పెట్టేసేయాలి. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్య పిండి కానీ లేదంటే ముగ్గు పిండి కానీ ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనము దీంతో అయితే ముగ్గులు వేసేసుకోవచ్చు. చాలా చక్కగా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.